అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏపీ టూరిజం డైరెక్టర్ మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిల్లి వెంకట రమేష్ నాయుడు కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 15వ తేదీన కలుషిత ఆహారం తిని 33 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని కొయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించడం జరిగింది. అలాగే పాఠశాలకు వెళ్లి పరిసరాలు శుభ్రంగా ఉన్నవా లేవా అని పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్ పీటా సింహాచలం, మాజీ మండల ప్రెసిడెంట్ గుల్ సింగ్ సత్యనారాయణ, టీడీపీ మండల అధ్యక్షుడు కాకూరి చంద్రరావు, కొర్రు రామ్మూర్తి, పొద్దుటూరి సన్యాసిరావు, యలమంచిలి వరహాలబాబు, టీడీపీ సీనియర్ నాయకుడు మట్టడం శ్రీనివాస్, పూజారి నారాయణమూర్తి, కిల్లు శివశంకర్, సురేంద్ర, శ్రీనుబాబు పాల్గొనడం జరిగింది. అందరూ నమస్కారం. నా పేరు కిల్లు వెంకట రమేష్ నాయుడు, టీడీపీ స్టేట్ సెక్రటరీని మరియు ఏపీ టూరిజం డైరెక్టర్ని. ఈరోజు మన కొయ్యూరు మండలంలోని రాజేంద్రపాలెం గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలికల స్కూల్కి విజిట్ చేయడానికి వచ్చామంటే, ఎందుకంటే మన 15వ తారీఖు కొంచెం సాయంత్రం ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక 10 మంది పిల్లలు జాయిన్ అయ్యారని చెప్పేసి వార్తలు వచ్చినాయి. అలాగే ఈ రోజుకి వెళ్తే అది 33 మందికి చేరుకుంది. నిన్న బిర్సా ముండా గారి జయంతి కారణంగా నిన్న రావడం కావలేదు. కాబట్టి నేను మొన్న కూడా మన జర్నల స్కూల్కి వెళ్తే 53 మంది అస్వస్థ అయి ఉన్నారు. అలాగే ఇక్కడ రాజేంద్రపురం స్కూల్ దగ్గరకు వస్తే ఇక్కడ 33 మంది అస్వస్థపై ఉన్నారు. అలాగే ఇక్కడ పరిసరాలు మొత్తం గమనించడం జరిగిందండి. జరిగిన తర్వాత మేము మెడికల్ ఆఫీసర్ని కూడా అడిగిన తర్వాత వాటర్ కన్జెషన్ ఉందని చెప్పేసి మెడికల్ ఆఫీసర్ అంటున్నారు. అలాగే ఇక్కడ పరిసరాలు కూడా గమనించిన తర్వాత ఏదైతే ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలికలు ఉన్నారో అక్కడైతే మాత్రం గెంజి వెళ్ళడానికి అవతల అవుట్లెట్ లేదండి, అది స్టాగ్న్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ సుమారు 394 మంది పిల్లలు ఉన్నారు కాబట్టి ప్రతిరోజు నిరంతర ప్రక్రియగా మనం రోజు అన్నం పెడుతున్నాం కాబట్టి ఆ గెంజి ప్రతిరోజు కూడా మనం కొన్ని 100 లీటర్లతోనే బయటికి వెళ్తుంటుంది. కానీ అక్కడ నుంచి వెళ్తే ప్రహారీ గోడ నుంచి యువతలకి ఆగిపోతే తప్పిస్తారు, ప్రహారీ నుంచి అవతలకి వెళ్ళడానికి ఛాన్స్ లేకుండా పోయింది. కాబట్టి ఏటీడబ్ల్యూ గారు ఈ విషయాలన్నీ మన ఏపీ సార్కి, అలాగే కలెక్టర్ గారి దృష్టికి, అలాగే పీఓ గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మీరు వారం రోజులకు ఒకసారి ప్రతి స్కూల్ కూడా విజిట్ చేసి అక్కడ ఉన్న పరిసరాలు పరీక్షించి అసలు ఏమైతే లోపాలు ఉన్నాయో లోపాలన్నీ మీరు పై అధికారులు తీసుకుని వెళ్తే మేము కూడా ప్రభుత్వం దృష్టికి మేము ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని తీసుకువెళ్తాం. మీరు ఏటీడబ్ల్యూగా మీరు ఉన్నారు కాబట్టి మీ బాధ్యత ప్రకారం ఏదైతే మండలానికి ఉన్నారో మండలానికి ప్రతి స్కూల్కి మీరు వారంగా ఒకసారి విజిట్ చేసి ఆ ప్రాబ్లమ్స్ మీరు పైకి తీసుకెళ్తే ఖచ్చితంగా కలెక్టర్ గారు కానీ పీఓ గారికి దీని మీద చర్య తీసుకొని అవతల గవర్నమెంట్ భూమి కాదండి, అవతల ఏముంచి పట్ట భూమి ఉందంటున్నారు. కానీ వాళ్ళ పర్మనెంట్ సొల్యూషన్ ఏదో ఆలోచించి అధికారులు చెప్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడ జరిగేది అంటే 2 విషయాలు ఇక్కడ. అదొకటి మన కేజీవీపీ స్కూల్ దగ్గరికి వెళ్తే సుమారు స్కూల్కి ఆనుకొనే దరిదాపు ఒక 4 సెంట్లోని అపరిశుభ్రంగా ఉంది, చాలా వరస్ట్గా ఉందండి. అక్కడ వాటర్ అంతా అంటే పిల్లలు ఇంచుమించుగాను 270 మంది పిల్లలు ఉన్న దగ్గర ప్రతిరోజు 3 పూటలు స్నానాలు చేస్తుంటారు. ఆ స్నానాలు వాటర్ అంతా స్టాగ్న్ అయిపోయింది. అక్కడ దాంట్లో మురికిగా మొత్తం చెత్త అంతా పడేసి ఉంది. అక్కడ పర్యవేక్షణ మాత్రం చాలా కరువుగా ఉందండి. ఎందుకంటే అది ఎప్పుడని చెప్తే 6 సంవత్సరాల నుంచి ఇలాగ ఉందని చెప్పి అంటారు. కాబట్టి ఏ వచ్చినా హెచ్ఎం కూడా ఏ వచ్చినా ఎవరు వార్డెన్ కూడా దానికి ఇది కనీసం మినిమం పెన్షన్ ఇస్తే కానీ అవ్వదు. ఎందుకంటే మామూలుగానే ఇప్పుడు 10th క్లాస్ లోపు చదువుకునే పిల్లల హైట్ ఎంత ఉంటుందండి, 5 అడుగులు ఉంటుంది. కానీ అది యాక్చువల్గా డెప్త్ ఇంచుమించు 10 అడుగులు లోపలే ఉంది. కాబట్టి పొరపాటున కాలు జరినా సరే అక్కడ నుంచి పిల్లలు బయట రావడం చాలా కష్టం. కాబట్టి మేము తక్షణమే వాళ్ళకి ఏం చెప్పామంటే వార్డెన్ కానీ హెచ్ఎం గారు కానీ మీరు కొద్ది పెన్షన్ ఏర్పాటు చేయండి. తర్వాత అప్పుడు డీ గారు వస్తానంటున్నారు, ఏపీ సార్ వస్తానంటున్నారు. ఓకే, వచ్చిన తర్వాత ఎలాగ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత 1 రోజులు 2 నెలలైనా పట్టొచ్చు. కానీ ఈ నెల 2 నెలలైనా సరే మన పిల్లల సెక్యూరిటీ కోసం మీరు తక్షణమే పెన్షన్ అరేంజ్ చేసుకోమని మేము చెప్పడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా చేస్తాం సార్, రేపటికి అరేంజ్ చేస్తామన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే మన పర్యవేక్షణ లోపం అయిందంటే మాత్రం ఖచ్చితంగా మన పిల్లలు మనం లాస్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి అధికారులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని మండల అధికారులు, జిల్లా అధికారులు దృష్టిలో పెట్టి ఏదైతే మనకి
పనులు సఖ్యంగా ఏది అపరిశుభ్రంగా ఉన్నాయో అవన్నీ మీరు దృష్టిలో పెట్టిన తర్వాత ఖచ్చితంగా కలెక్టర్ గారు పిఓ గారు శాంక్షన్ చేస్తారు ఖచ్చితంగా. కాబట్టి మీరు వాళ్ళ దృష్టిలో తీసుకెళ్తారని కోరి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.